రావు తల్లి రేణుకెళ్ళమ్మ. ఆ పాట కూడా ఎంత ఫేమస్ మనందరం. వీళ్ళు యూట్యూబ్లో అడుగుపెట్టినంటే మిలియన్ల వ్యూస్ అయ్యి అంతకంటే తక్కువ ఉండదు అనమాట. అటువంటి భిక్షమమ్మ. అమ్మ తల్లి పాడు. థ్యాంక్ యూ అండి. అందరు నన్ను పిలిపించినందుకు ఆదరించి. మాది ఎక్కడ నల్గొండ జిల్లా మాడుగులపల్లి మండలం కేశవాపురం గ్రామం నుంచి. నేను యాన్నో మారుమూల పల్లెలో ఉన్నదాన్ని. నన్ను ఇంత దూరం ఈ సార్ వాళ్ళు పిలిపించినందుకు మీకు ధన్యవాదాలు సార్. 12 స్తంభాల పందిట్ల ఉయ్యాల పడుకున్న సాంబయ్య అలగరా అల్లగరా సాంబయ్య అలగరా అలగరా పరమాత్మ అలగరా అల్లగరా సాంబయ్య అలగరా అలగరా పరమాత్మ అలగరా ఎందిలు సన్నీలు ఏకము చేసిన సానమాడంగా అలగరా అల్లగరా సాంబయ్య అలగరా అలగరా పరమాత్మ అలగరా అల్లగరా సాంబయ్య అలగరా అలగరా పరమాత్మ అలగరా మల్లెలు మాలలు నీకోసం తెచ్చినము అలంకరించంగా అలగరా అల్లగరా సాంబయ్య అలగరా అలగరా పరమాత్మ అలగరా అల్లగరా సాంబయ్య అలగరా అలగరా పరమాత్మ అలగరా. రావు తల్లి రేణుకెళ్ళమ్మ మేము రాజుగారి విలువ నంపే రేణుకెళ్ళమ్మ. అమ్మా తూర్పు రాజులు రేణుకెళ్ళమ్మ టొంగుటు యాల తెచ్చినారు రేణుకెళ్ళమ్మ. అమ్మా రావు తల్లి రేణుకెళ్ళమ్మ మేము రాజుగారి విలువ నొప్పే మేము రాజుగారి విలువ నొప్పే. రావు తల్లి రేణుకెళ్ళమ్మ మేము రాజుగారి విలువ నొప్పే రేణుకెళ్ళమ్మ. అన్నలు మనం చాలా పోగొట్టుకున్నాం. అన్నో మనకేసి యారే అన్నా అన్నో మనకేసి యారే అన్నా సుట్టము చూపులే అన్నా మన ఇంటికి వస్తాడన్నా సుట్టము చూపులే అన్నా మన ఇంటికి వస్తాడన్నా పెదవాళ్ళకు కూడా అన్నా పేరెళ్ళి ఉన్నాడన్నా మన ఆపటి సోపతి కన్నా మన ఆదుకుంటాడన్నా మన ఆపటి సోపతి కన్నా మరి ఆదుకుంటాడన్నా. అది భిక్షమమ్మ గొంతు. ఆకాశాన్ని అంటే శృతి ఆమెది. పక్క కోరసి వస్తుంది. లక్ష్మక్క లేదా గురియవన్నే సీరగట్టి గుద్దినట్టు గోసిపెట్టి గున్నవో ఏ గుమ్మడొల్ల సిన్నది. ఆ పాట పాడిన లక్ష్మక్కను కూడా పిలిచినాం. వచ్చిందా అమ్మ? అవును అమ్మ. అయితే ఆమెను మళ్ళీ ఇంకొక సందర్భంలో చేసుకుందాం. మరి మీరున్నారా? కుటుంబం ఉన్నారా? రా తల్లి రా. లక్ష్మక్క తరఫున ఏమవుతామమ్మా నువ్వు? పాప ఇక్కడి దాకా వచ్చిన తర్వాత ఆమెకి ఏదో కొంచెం ఆరోగ్యం ఇబ్బంది అయింది. పెద్ద మనిషి ఆమె. కూర్చో తల్లి కూర్చో. నువ్వు పాడతావా ఆ పాట? గురియవన్న సిరగట్టి. ఒక బ్యూటిఫుల్ డిక్షన్ ఉంటుంది. అది మనకు రాదది. నిజంగా తెలుగును బతికించేది ఎవరంటే మంచి తెలుగును వీళ్ళే. తెలుగు భాష బతకాలంటారు కదా. ఇగో వీళ్ళ నోటి దగ్గరికి పోయి దోశలు పెడితే అద్భుతమైన తెలుగును భిక్ష పెడతారు ఈ గాయనులు. ఇప్పుడు ఈ కార్యక్రమ నిర్వాహకులు మన నాయకులు దేశపతి గారిని సార్ సన్మానిస్తారు. దయచేసి వద్దు. కొద్ది అయినాక ఇప్పుడు నీకు కష్టం. ఇది వాళ్ళు ఒక్కసారి నువ్వు రామన్న ఒక్కసారి 5గురితో మీ ఫోటో తీసుకుంటారు. 4గురితో ఇది తీసే నిలబడి తల్లి. కొంచెం అందరూ అటు జరగాలి కొద్దిగా. అమ్మ తల్లి చెప్పు. తర్వాత ఇప్పుడు పాడడానికి కుదరదు తల్లి. ఇప్పుడు కాదు. ఇప్పుడు చూస్తున్నావు కదా ఎట్లుందో పరిస్థితి. కనకవా తీ.
మిత్రులారా ఇప్పుడు